everyone, my dear students, my dear bio buddies. What's up? ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారు కదా? I hope you all are doing just awesome. And this is me, Sunaina, your very own new master teacher for biology. So, my dear students, my dear bio buddies, I welcome you all to the channel Vedantu Telugu 8, 9, 10. అండ్ యా మీ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు 8, 9, 10కి మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయలేదంటే ఇప్పుడే చేసేయండి. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ మెట్ ఇన్ ద యెస్టర్డేస్ లాంచ్ సెషన్, బట్ దాంట్లో ఉన్న వాయిస్ కొంచెం సరిగా వినపడలే. సో ఒక షార్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను అబౌట్ మై సెల్ఫ్, యాజ్ దిస్ విల్ బీ మై వెరీ ఫస్ట్ సెషన్ విత్ యూ ఆల్. Okay, so I'm Sunaina, as you already know my name. I have done my schooling from Atomic Energy Central School. I am a postgraduate in biochemistry. I hold a bachelor's degree in biotechnology and genetics from Osmania University, Hyderabad. So, నా టీచింగ్ జర్నీ గురించి చెప్పాలంటే, I discovered the joy of teaching when I was a student myself. నేనే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ టుక్ అప్ దిస్ ప్రొఫెషన్ యాజ్ అ పార్ట్ టైమ్ అండ్ ఐ రియలీ ఎంజాయింగ్ ఇట్ టిల్ టుడే. అండ్ I never knew that I'll love this profession so much. So, my dear students, my buddies, I would just like to tell about my hobbies too, because I find them really relatable to my profession and to my subject. చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ చాలా ఇష్టం అనమాట. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీ టిల్ టుడే. సో పిల్లలు, ఇట్స్ లైక్ ఇన్ పెయింటింగ్ వీ హ్యావ్ అ బ్లాంక్ క్యాన్వాస్, రైట్? ఆ బ్లాంక్ క్యాన్వాస్ పైన మనం లిమిట్లెస్ ఆపర్చునిటీస్ ఉంటుంది, ఏదైనా డ్రా చేయొచ్చు, ఏదైనా పెయింట్ చేయొచ్చు, రైట్? సో అలాగే నేను నా బ్లాక్ బోర్డ్ ఆర్ డిజిటల్ బోర్డ్ని ఒక బ్లాంక్ క్యాన్వస్ లాగా కన్సిడర్ చేస్తాను, ఆన్ విచ్ ఐ కెన్ ఇంపార్ట్ బెటర్ ఎడ్యుకేషన్ ఆర్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ టు మై స్టూడెంట్స్. సో దట్ ఈస్ హౌ ఐ రిలేట్ మై హాబీ టు మై ప్రొఫెషన్. అండ్ నాకు గార్డెనింగ్ కూడా చాలా ఇష్టం. సో దాట్ ఈస్ ఆల్సో రిలేటబుల్ టు బాటనీ ఆర్ ప్లాంట్స్, రైట్? సో మీరు కూడా మీ ఫేవరెట్ హాబీ గురించి నాకు చెప్పండి ఇన్ ద కమెంట్ సెక్షన్. Let us use the comment section as an interactive space. Okay, so you tell me about your favorite hobby and how relatable it is to your favorite subject. Sarena? Okay, so my dear students, actually ee session lo I'll just give you a road map or the strategies which I am going to deal. నేను ఎలా క్లాసెస్ తీసుకుంటాను, ఎలా మీకు సెషన్స్ జరుగుతుంది అని ఐ జస్ట్ గివ్ యూ అ బ్రీఫ్ వ్యూ ఆన్ దాట్. సో లెట్స్ డిస్కస్ సమ్ ఆఫ్ ది స్ట్రాటజీస్. ఫస్ట్ వన్ వచ్చేసి బడీస్, ఇక్కడ ఎన్సిఆర్టీ ఆర్ ఏపీ సిలబస్ ఆర్ తెలంగాణ సిలబస్ మనకి టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. సరేనా? టెక్స్ట్ బుక్ని, ఎన్సిఆర్టీని మీరు ఫస్ట్ ఒక రీడింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎస్, ఎందుకంటే ఇప్పుడు సి యూ హ్యావ్ టైమ్ నౌ, ఇప్పుడు కూడా మీ దగ్గర టైం ఉంటుంది. రీడ్ ద టెక్స్ట్ బుక్, అండర్లైన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, దెన్ గో ఫర్ అదర్ రిసోర్సెస్, రైట్? నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్? నేను అన్ని చదివేసిన, నాకు మొత్తం వచ్చేసింది, ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా అయిపోయినా, అది సరిపోదు. ఎస్, మీరు ఎంత చదివినా యూ నీడ్ టు డీల్ విత్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట, రైట్? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఎందుకంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ని కూడా వాళ్ళు ఎగ్జామ్లో ట్విస్ట్ చేసి డిఫరెంట్ వేలో వాళ్ళు క్వశ్చన్ అడిగేస్తారు. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ దట్ ఐడియా, ఇజంట్ ఇట్? క్వశ్చన్ ఎలా వస్తుంది అని. సో ఫర్ దాట్ యూ నీడ్ టు గో త్రూ ఆల్ ద PYQs, రైట్? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మల్టిపుల్ రివిజన్. మల్టిపుల్ రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? ఇది ఒక హ్యూమన్ బ్రెయిన్ నేచర్ అనమాట. వీ టెండ్ టు ఫర్గెట్ థింగ్స్. ఎస్, సో అప్పుడప్పుడు రివిజన్ చేస్తూనే ఉండాలి, సో దట్ ఇట్ క్యాన్ బి, అవర్ ప్రిపరేషన్ క్యాన్ బి రియలీ effective, right?
తర్వాత వచ్చేసి 5 to 10 శాంపుల్ పేపర్స్ కూడా మీరు చేసుకోవాలి. సి వన్స్ యూ కంప్లీట్ ద హోల్ సిలబస్ రైట్, అంటే సైన్స్ ఆర్ బయాలజీ అని కాదు, అన్ని సబ్జెక్ట్స్. ఓకే, దిస్ ఇస్ ఐఎమ్ సేయింగ్ ఫర్ ఆల్ ద క్లాసెస్, 8th 9th 10th ఎనీ క్లాస్, యూ హ్యావ్ టు టేక్ సమ్ శాంపుల్ పేపర్స్. ఎస్, చాలా శాంపుల్ పేపర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, వీ హ్యావ్ మెనీ రిసోర్సెస్. సో ఆ శాంపుల్ పేపర్స్ని మీరు కూర్చొని మొత్తం 3 hours or 2.5 hours, whatever is your examination time period, you have to take the paper and solve it, right? So second strategy which I really give stress on this, అది వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ అన్నమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఏదైనా బట్టి కొడితే, ఓకే, బై హార్ట్ చేస్తే, అది యు ఆర్ నాట్ గోయింగ్ టు రిమెంబర్ దాట్ ఫర్ ఎ లాంగర్ టైం, రైట్? సో మనం బట్టి కొట్టిన, మెమరైజ్ దానికి బై హార్ట్ చేసిన, వీ విల్ టెండ్ టు ఫర్గెట్ దాట్ వెరీ సూన్. ఓకే, సో కాన్సెప్ట్ని అర్థం చేసుకొని, కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మెమరైజేషన్ షుడ్ ఆల్వేస్ బి లైక్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ లర్న్ హౌ టు లర్న్, right? So for example, I'll take one example in biology. If they ask you, write the equation for photosynthesis. Yes, so photosynthesis equation ni చాలా మంది ఏం చేస్తారు, బట్టి కొట్టేస్తారు, రైట్? అది చాలా కాంప్లికేటెడ్ గా కనపడుతుంది అని, అది ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారు, దే విల్ జస్ట్ బై హార్ట్ ఇట్, రైట్? సో లెట్ us see the photosynthesis equation first. Photosynthesis equation ఏంటి? 6CO2 plus 12H2O in the presence of chlorophyll and sunlight, it gives glucose, oxygen and water. ఓకే, సో అంత పెద్ద ఈక్వేషన్ ని కూడా స్టూడెంట్స్ ఏం చేసుకుంటారంటే బట్టి కొట్టేస్తారు. ఎస్, బై హార్ట్ చేసేస్తారు. నెవర్ డూ లైక్ దాట్. ఓకే, అట్లా ఎప్పుడు చేయకూడదు. ఎస్, సో ఫస్ట్ లెట్ us try to understand that. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? సపోజ్ ఇంట్లో ఇప్పుడు మమ్మీ వంట చేస్తుంది కదా, సో వాట్ షీల్ డూ ఫస్ట్, షీల్ గో టు ద ఫ్రిడ్జ్ ఆర్ wherever you have she has kept the vegetables, ఆ వెజిటేబుల్స్ ని ఫస్ట్ కలెక్ట్ చేస్తుంది, అవునా కదా? సో అది వచ్చేసి రా మెటీరియల్, రైట్? తర్వాత షీల్ యూస్ సమ్ మసాలా, ఎస్, అండ్ షీ నీడ్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్. ఎస్, వితౌట్ ఫైర్ కుకింగ్ పాసిబుల్ అవుతుందా? నో కదా. సో then when she is cooking, finally she is producing a dish for you all, right? సో ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? సో అలాగే ఫోటోసింథసిస్ ప్లాంట్లో, ప్లాంట్ లీఫ్ వచ్చేసి మనకి కిచెన్ కదా, సో ప్లాంట్ కిచెన్లో ప్లాంట్ ఎలా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, ఫర్ దాట్ ప్లాంట్ నీడ్స్ సమ్ రా మెటీరియల్స్. ఎస్, సో వాట్ ఆర్ దోస్ రా మెటీరియల్స్? ఇట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, CO2 and water. Okay, H2O and CO2 are the raw materials. Yes, okay, so with the raw materials photosynthesis won't be possible. So ఇప్పుడు ఏమేం కావాలి? క్లోరోఫిల్ అండ్ సన్లైట్. ఓకే, క్లోరోఫిల్ అండ్ సన్లైట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ అండ్ సన్లైట్ photosynthesis will be possible. Yes, so ఇప్పుడు ప్రోడక్ట్ ఏమవుతుంది? ఇఫ్ దీస్ ఆర్ ద రా మెటీరియల్స్. ఓకే, సో యూజింగ్ దిస్ రా మెటీరియల్స్ వీ హ్యావ్ 4 things. సో విల్ బి గెటింగ్ అ ప్రోడక్ట్ విచ్ ఈస్ గ్లూకోజ్. ఓకే, సో వాట్ ఈస్ గ్లూకోజ్? ఇట్ ఈస్ C6H12O6. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ గ్లూకోజ్. ఈ ఫార్ములాని మీరు మెమరైజ్ చేసుకోవచ్చు. ఓకే, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో దాట్ ఈస్ అ కార్బన్ కంపౌండ్. సో ఇట్ హ్యాస్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో 6 2 sides లో ఉంది, 12 మధ్యలో. సో ఇట్ హ్యాస్ అ సెపరేట్ స్ట్రక్చర్, ఆఫ్ కోర్స్ బయోమాలిక్యూల్స్ చాప్టర్ లో ఉంటుంది, బట్ దిస్ వన్ గ్లూకోజ్ ఫార్ములా యూ కెన్ రిమెంబర్. సో అలాంగ్ విత్ గ్లూకోజ్ ఇంకా ఏమేం ప్రొడ్యూస్ అవుతుంది? ఆక్సిజన్ అండ్ ఇట్ ఈస్, yes, so it is oxygen and water. Okay, so oxygen is a main byproduct, right? So plant kosam adi actually oka byproduct, but that is the surviving gas for us, isn't it? So
This is how you can understand. Okay, so we need the raw materials, carbon dioxide. So ikkada vachesi carbon dioxide, then water, chlorophyll, sunlight, and what is the product? Glucose is the product along with oxygen and hydrogen. So photosynthesis ఈ క్వశ్చన్ని మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే, దాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే, యూ కెన్ ఈజీలీ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఎస్, దాన్ని బట్టి కొడితే అసలు యూ మే ఫర్గెట్ సమ్ నంబర్స్, ఈక్వేషన్ ఫర్గెట్ చేసేస్తారు, బ్యాలెన్సింగ్ ఫర్గెట్, లైక్ యూ మే ఫర్గెట్. ఎస్, సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ప్రాపర్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కెమిస్ట్రీలో ఇది లైమ్ వాటర్ టర్నింగ్ మిల్కీ. ఎస్, లైమ్ వాటర్ టర్నింగ్ మిల్కీ చాలా ఫేవరెట్ క్వశ్చన్ అనమాట ఎగ్జామినర్ది. ఎస్, ఎవ్రీ ఇయర్ దే విల్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. ఎస్, so for this lime water turning milky, there are some 2-3 equations, but first we should know what these three formulae. Yes, calcium oxide, calcium hydroxide, and calcium carbonate. Okay, suppose calcium oxide, how do we write calcium oxide? ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్, అది ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం వ్యాలెన్సీ వచ్చేసి +2, ఆక్సైడ్ వ్యాలెన్సీ వచ్చేసి -2. దిస్ వీ హ్యావ్ ఇన్ 9th క్లాస్. ఎస్, హౌ టు రైట్ ద కెమికల్ ఫార్ములా. సో ఆక్సైడ్ వ్యాలెన్సీ కాల్షియం దగ్గర వచ్చేస్తుంది, కాల్షియం వ్యాలెన్సీ ఆక్సైడ్ దగ్గర వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ బి CA2O2. ఎస్, సో 2 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ వీ గెట్ ద ఫార్ములా CaO, విచ్ ఇస్ కాల్షియం ఆక్సైడ్. Yes, so that is how we got the formula calcium oxide. Okay, for example, calcium carbonate. We'll see calcium. Okay, calcium hydroxide. So calcium valency is +2. Hydroxide valency is -1. Okay, so hydroxide valency -1 ikkada vachestadi near calcium. Calcium valency Ca2OH దగ్గర వచ్చేస్తుంది. So it will be Ca1OH2. So this 2 is for the entire thing, right? O and H, oxygen and hydrogen. So we are writing a 2 in bracket. Okay, OH ki bracket lo petti. So it is 1 generally we don't write. Yes, so ఇది ఏమైతుంది? calcium CaOH2. So ఇది calcium hydroxide. So that is how we write the formula of any chemical compound. Yes, first of all మీకు అది తెలిసి ఉండాలి. If they tell you calcium hydroxide, you should know how to write the formula correctly. దాన్ని బట్టి కొట్టేస్తే calcium hydroxide is CaOH taken twice. That is not the correct way to learn. Yes, my dear students. So if you see this very important equation, calcium oxide CaO water to react అయితే it is giving calcium hydroxide and heat. Okay, so what is this calcium oxide? కాల్షియం ఆక్సైడ్ దాన్ని చూనా అంటారు కదా, సున్నం. ఎస్, వైట్ కలర్ పౌడర్. సో దాన్ని వాటర్తో మిక్స్ చేస్తే ఒక CaOH2 స్లేట్ లైమ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఆ పేస్ట్. ఓకే, అదే పేస్ట్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ ఆన్ ద వాల్. ఓకే, సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ లైమ్ వాటర్. ఆ లైమ్ వాటర్ వెన్ అప్లైడ్ ఆన్ ద వాల్స్, అది ఇప్పుడు సరౌండింగ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అవుతుంది కదా. So when it is reacting with the carbon dioxide, it is turning milky. Okay, milky endukante because of the production of calcium carbonate. Calcium carbonate ante that is a white precipitate, anduke adi milky color అయిపోతుంది. Yes, so lime water turning milky is nothing but ide. Yes or no? So this is how you should understand ఏమేం రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది. ఎస్, how it is turning milky. So what is turning milky? Lime water. Lime water formula vachesi calcium hydroxide. So ala you have to learn the things, right? So understand the concept. Suppose in physics you have Snell's law. n1 sin theta 1 is equal to n2 sin theta 2. దాన్ని బట్టి కొడితే ఏం పనికి రాదు కదా. యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ డిరైవ్డ్. ఎస్, దాని డెరివేషన్ అర్థం చేసుకొని లర్న్ చేసుకొని గుర్తుపెడితే that is the best way to learn. Okay, so it is always important, my dear students. What is important? You should first learn how to learn. Yes, okay, so my dear buddies, next strategy వచ్చేసి రొటీన్. ఓకే, ఇప్పుడు చాలా మంది మీకు చెప్తారు
2 hours ఈ సబ్జెక్ట్ చదవండి, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేయండి, ఒక రొటీన్ ప్రిపేర్ చేయండి. Okay, there are many suggestions and many things we get from many people. Yes, but my dear students, చెప్పాలంటే the biggest clock should be your heart. Yes, it is all about satisfaction అన్నమాట. మీన్స్ ఇప్పుడు ఓకే, ఒక చాప్టర్ ఉంది లైఫ్ ప్రాసెసెస్. ఆ లైఫ్ ప్రాసెసెస్కి వన్ స్టూడెంట్ he or she will complete it in 1 hour. Somebody will take 2 hours time, somebody will take 3 hours time. Okay, so remember my students, every child is unique. Yes, no problem if you are taking it 2 hours duration, 3 hours duration to complete it. No worries, no problem at all. But at the end of the day you should be satisfied. Okay, నా డే మొత్తం ప్రొడక్టివ్గా జరిగింది, నేను ఏదో ఒకటి కంప్లీట్గా అర్థం చేసుకున్నా అని, దాట్ షుడ్ బి యువర్ గోల్. ఎస్, నేను 5 hours చదివేసిన, ఐఎమ్ డన్, ఐ విల్ గో విత్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్ళి పడుకుంటా. నో, యూ షుడ్ నాట్ టేక్ దాట్. ఓకే, యువర్ క్లాక్ షుడ్ బి యువర్ హార్ట్. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఎస్, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ స్టడీస్? ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ ఇస్తే ఆ టాపిక్ పైన చేయగలుగుతారా లేదా? సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్, ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి పెన్స్ అండ్ పేపర్ ప్రెజెంటేషన్. ఐల్ బి టేకింగ్ పర్టికులర్ సెషన్ ఆన్ దిస్. సో పేపర్ ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలని, సి జస్ట్ చదివేస్తే అన్నీ నాకు తెలుసు, ఇప్పుడు ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ అని సరిపోదు. యూ షుడ్ నో హౌ టు present it in a paper, on a paper. Okay, how well you are able to present it on the paper, that is important. And you should have a good pens with you. So on this I'll be taking a separate section. So whatever strategies we discussed just now, no, then paina, that is how our learning process is going to be. So ipudu from tomorrow onwards I'll be starting with human transportation for 10th standard, animal tissues 9th grade kosam, and reproduction in animals 8th grade kosam. And along with that we will have some PYQ sessions in between, which is very very important. Yes, we'll have amazing sessions on PYQs and sample papers. Yes, my buddies, sample papers, minimum 3 sample papers we will be discussing. If time permits, ఎక్కువ కూడా చేసుకుంటాం, బట్ అట్లీస్ట్ 3 sample papers I'll be doing. And then yes, most important are the diagrams. Yes, if you are studying biology, diagrams chala important. Yes, so I'll be taking one separate session on this also. So diagrams ela draw చేసుకోవాలి, how to attempt the questions on diagrams అని నేను మీకు ఒక సెషన్లో చెప్తాను. సో డయాగ్రామ్స్ కోసం ఒక సెపరేట్ 100 pages నోట్బుక్ కూడా మెయింటైన్ చేయండి. సో ఐల్ బి టెలింగ్ యూ అబౌట్ దాట్. సో దిస్ ఈస్ హౌ అవర్ అప్కమింగ్ సెషన్స్ విల్ బి. అండ్ yes, my students, I will be addressing you as bio buddies. Okay, so you all are my biology buddies, right? And ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు కదా B3, what is this B3? So you all are my vitamin B3. ఎలా అంటే, see, bio buddies, B, and you all are very special to me, very loving to me. So that will be Bangaram bio buddies. Yes, so you all are my Bangaram bio buddies, that is B3. So I can call you B3 champions also. Okay, so B3 champions, ఇది ఏదో క్రికెట్ టీమ్ పేరు లాగా ఉంది కదా. ఓకే, సో my dear bio buddies, so thank you everyone, thank you for this your attention for this session. And I welcome you all for any kind of suggestions and feedback. కమెంట్ సెక్షన్లో మీకు ఏదైనా టాపిక్ ఛాలెంజింగ్గా అనిపిస్తే, మీకు ఏదైనా టాపిక్ డిఫికల్ట్గా అనిపిస్తే, డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ డెఫినెట్లీ డిస్కస్ దోస్ సెషన్స్ విత్ యూ. సో if you want sessions in some topics also, you can tell me. Okay, so we shall be doing that. So finally, my dear bio buddies, ఒకటే మాట చెప్తాను, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ కెపాబిలిటీస్. ఎందుకంటే యూ హ్యావ్ గాట్ అమేజింగ్ పవర్స్ టు క్రియేట్ యువర్ ఓన్ సక్సెస్ స్టోరీస్. ఓకే,
సో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ అమేజింగ్ రిజల్ట్. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ మీ ఫేవరెట్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో see you all in the upcoming sessions. Be kind, be positive. Bye bye. Stay tuned.